కుబేర ఛానల్ స్వాగతం అండి. సో ముందుగా మనం చూసినట్లయితే నిఫ్టీ వచ్చేసి మనకి జస్ట్ 93 పాయింట్స్ డౌన్తో క్లోజ్ అయింది 24,548. అది మనం ఇక్కడ ఒకసారి చూడండి. అండ్ స్మాల్ క్యాప్ వచ్చేసి బాగా కరెక్షన్ అయితే రావడం జరిగింది. ఐటీలో మాత్రం మనకి పాజిటివ్ ఇంపాక్ట్ అయితే జరుగుతుంది. ఓకే. అండ్ గ్లోబల్ ఇండెక్స్ చూసినట్లయితే మనకి 24,543. సో ఆల్మోస్ట్ సేమ్ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. ఒకసారి ఆప్షన్ గెయిన్ డేటా చూసి మనం ఏ లెవెల్స్ ట్రేడ్ అవుతుందనేది చూద్దాము. మనము ఈరోజు 24,600 అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. సో మార్కెట్ వచ్చేసి ఎప్పుడైతే మనకి 24,600 అనేది క్రాస్ అవుతుందో మనకి దగ్గర నాకు 24,700 అనేది ఇక్కడ కనిపిస్తుంది. అండ్ సో ఈ లెవెల్స్ అనేది మనం ఈవెన్ లాస్ట్ 2-3 డేస్ నుంచి ఈ లెవెల్స్ చూస్తున్నాము. సో నేను సేమ్ లెవెల్స్కి స్టిక్ ఆన్ అయి ఉన్నానని 24,500 అనేది మనకి పుట్ ఆప్షన్ సైడ్ ఉంది. ఓకే. సో మనం ఇక్కడ నిఫ్టీ చూసినట్లయితే 24,539 ఇక్కడ చూడండి. మనం ఏదైతే ఈ 12th నిన్న మనం వచ్చేసి ఈ లెవెల్స్ తీసుకున్నామో ఆ లెవెల్స్ మనకి 24,600 ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో నియర్ అబౌట్ 500 దాకా రావచ్చు అన్నట్లు చూస్తున్నాము. అండ్ కాకపోతే ఏంటంటే నాకు ఇక్కడ నుంచి ఇంకొంచెం మనకి డౌన్ వెళ్తుందా అప్ వెళ్తుందా అని అంటే నాకు ఇది ఒక ఇన్సైడ్ క్యాండిల్ అనేది మనం ఇక్కడ చూసినట్లయితే ఇన్సైడ్ క్యాండిల్ అనేది మనం ఇక్కడ చూసినట్లయితే మోస్ట్లీ మనకి అప్ సైడ్ 24,558 అబోవ్ వచ్చేసి నేను బుల్లిష్ చూస్తాను. అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 24,528 డౌన్ వచ్చేసి బేరిష్ చూస్తాను. ఓకే. సో ఈ లెవెల్స్ ద్వారా మీరు ఇది వచ్చేసి నాకు ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ అండ్ మోర్ ఓవర్ ఇది ఈఎంఐ కూడా బ్రేక్ అవుతుంది కాబట్టి నేను ఈ లెవెల్స్ అనేది తీసుకుంటున్నాను. నిఫ్టీకి 24,559 అబోవ్ వచ్చేసి బుల్లిష్ అండ్ 24,528 బిలో వచ్చేసి బేరిష్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి అండ్ ఈవెన్ మనకి బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే మనము ఏదైతే 53,450 లెవెల్స్ 53,548 లెవెల్స్ మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెంట్గా తీసుకున్నాము. వన్స్ మనకి డౌన్ సైడ్ బ్రేక్ అయింది. అండ్ మోర్ ఓవర్ నేను ఎక్స్పైరీ కాబట్టి మనకి కొంత కరెక్షన్ ఉండిద్ది అనేది ఎక్స్పైరీ మనం వచ్చేసి ఎక్స్పెక్ట్ చేసాము. అదే జరిగిందండి. అండ్ నాకు వచ్చేసి ఇప్పుడు ఈఎంఐ చార్ట్ ద్వారా నేను చూస్తున్నాను. సో నాకు వచ్చేసి డౌన్ సైడ్ 53,174 దీని డౌన్ వచ్చేసి అంటే నేను ఇది వచ్చేసి సెల్లింగ్ సైడ్ చూస్తున్నాను. అండ్ మోర్ ఓవర్ నాకు దీని అప్ సైడ్ యాజ్ లాంగ్ యాజ్ నాకు ఈ యొక్క ఈఎంఐ చార్ట్ అప్ సైడ్ మొత్తం నేను వచ్చేసి బుల్లిష్ ప్యాటర్నే నేను మెయింటైన్ చేస్తున్నాను. సో అందువల్ల ఏంటంటే నేను మోస్ట్లీ నాకు 53,200 లెవెల్స్ ఎప్పుడైతే నాకు అప్ సైడ్ మూమెంట్ జరుగుతుందో ఆల్మోస్ట్ నేను వచ్చేసి దీనికి వచ్చేసి చూడండి. నేను ఇది ఈఎంఐ చార్ట్ కింద తీసుకుంటున్నాను. దీని అప్ సైడ్ వచ్చేసి నేను బుల్లిష్ ప్యాటర్నే మెయింటైన్ అవుతుంది అనుకుంటున్నాను. 53,500 లెవెల్స్ దాకా 53,500 లెవెల్స్ దాకా నేను బుల్లిష్ అనుకుంటున్నాను. బేరిష్ అయితే ఒకవేళ మనకి 53,179 కనుక బ్రేక్ అయితే మాత్రం మీరు డౌన్ సైడ్ 53,000 డౌన్ ఫిగర్ అయితే మీరు క్యాచ్ చేసుకోండి. పిఈ ఆప్షన్ పుట్ ఆప్షన్. ఓకే. ఎందుకంటే నేను ఇది ఈఎంఐ చార్ట్ ప్రకారం ఇది నేను మీకు చెప్తున్నాను. ఓకే. సో కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ చూద్దామండి. ఈసీబీ కట్స్ డిపాజిట్ రేట్ బై 25 బీపీఎస్ అని అన్నట్లు ఇస్తున్నారు. ఇదేంటంటే ఎప్పుడైతే మార్కెట్లో డిపాజిట్ రేట్స్ మనకేంటంటే 25 బీపీఎస్ అనేది తగ్గుతూ ఉంటుందో మనకేంటంటే దానివల్ల ఏంటంటే మార్కెట్లో ఇది ఒక గుడ్ న్యూసే ఉంటుందండి. ఓకే. ఇది ఒక గుడ్ న్యూసే ఉంటుంది. ఓకే. మార్కెట్లో కొంచెం లిక్విడిటీ అనేది మనకి ఉంటుంది అనేది మనం చెప్పొచ్చు. సో ద యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ హెస్ కట్ రేట్స్ బై 0.25% point amid signs of weakening growth and concerns about the impact of political chaos in France. ఓకే. న్యూ యూఎస్ ఇంపోర్ట్ టారిఫ్స్. సో అందువల్ల ఏంటంటే వీకెనింగ్ గ్రోత్ ఉండడం వల్ల మనం ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తున్నాము. అందువల్ల దీనివల్ల ఏంటంటే మార్కెట్లో కొంత లిక్విడిటీ ఉంటుందని అన్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి జొమాటో మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అయితే వచ్చింది. సో ట్యాక్స్ డిమాండ్ ఆఫ్ 803 crore ఫ్రమ్ మహారాష్ట్ర గవర్నమెంట్ జిఎస్టీ అథారిటీస్ అన్నట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. ఓకే. సో ఫుడ్ అండ్ గవర్నమెంట్ డెలివరీ జొమాటో హ్యాస్ రిసీవ్డ్ 803 జిఎస్టీ అథారిటీస్ ద కంపెనీ టోల్డ్ ఇన్ ద స్టాక్ ఎక్స్చేంజ్. సో అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ట్యాక్స్ డిమాండ్ ఆఫ్ 401 crore అండ్ ద పెనాల్టీ. సో మిగతాది పెనాల్టీ అన్నట్లుగా చెప్తున్నారు. ఇది కూడా ఏంటంటే October 2019 టు March 2022 మధ్యలో ఇది జరిగింది అన్నట్లుగా. సో దీనివల్ల ఏంటంటే జొమాటోలో కొంత కరెక్షన్ అయితే ఉంటుందండి. అది మనం ఒకసారి చూద్దాము. ఇక్కడ మనం చూసినట్లయితే జొమాటో ఆల్రెడీ దానికి వచ్చేసి న్యూస్ ఏదైతే వచ్చిందో దానికి ఆల్రెడీ రియాక్ట్ అయింది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ నుంచి ఇంకా కూడా మనకు వచ్చేసి నియర్ అబౌట్ ఈ లెవెల్స్ 261 లెవెల్స్ దాకా మనకు వచ్చే ఛాన్స్ ఉంది. అది కూడా బ్రేక్ అయితే మనకి 240 లెవెల్స్ అయితే ఎందుకంటే ఇక్కడ చూడండి నాకు మేజర్ సపోర్ట్ 240 లెవెల్స్ కనిపిస్తుంది. ఇక్కడ దాకా టచ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఓకే. సో థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేర ఛానల్ ఏదన్నా ఉన్నా కానీ మన గ్రూప్ ద్వారా మనం వచ్చేసి పింగ్ చేస్తాము. లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.